ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లేచి నిలబడదాం. ఈ దినం కొరకు సిద్ధపరిచిన వాక్య పఠనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము పేజ్ నంబర్ 103వ పేజ్ నంబర్లో పేజ్ నంబర్ 103 యాక్ట్స్ చాప్టర్ 1 మొదటి అధ్యాయము 25-26 వచనాలు చదువుతాను. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనపరచమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటి వచ్చాను గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. చిన్న ప్రార్థన. మోకరిద్దాం ప్రభు సన్నిధిలో. ఉదయకాలపు శిలువ ధ్యానంలో మరొక దినం ప్రభు మనల్ని ప్రేమించి ఆయన పాదాల చెంత గడుపుటకు విజ్ఞాపనలు ప్రార్థనలు చేయుటకు ప్రభు చూపిన కృపకై ఈ మంచి ఉదయకాల సమయంలో ప్రభు పాదాల చెంత ప్రార్థన చేద్దాం. ఈ దినం చేయబోతున్న ప్రార్థనలు విజ్ఞాపనలు ఉపవాసాన్ని ప్రభు అంగీకరించి ముద్రించులాగా ప్రభు ప్రతిఫలము దయచేయులాగా ఈ దినం పూనుకొనబోతున్న ప్రతి పనిలో ప్రభు నీకు సహాయం చేయులాగా ఆత్మకార్యములు ప్రభు జరిగించులాగా పరిశుద్ధాత్మక సన్నిధి నీతో కూడా ప్రభు ఉంచులాగా వచ్చిన ప్రార్థన చేద్దాం. ఈ దినం ఇత్తబడిన వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిలో దీవించులాగా ఈ దినం ప్రభు ప్రత్యేకమైన కోణంలో ప్రభు సంఘంను ప్రభు బలపరచులాగా ఉత్తేజపరిచే మాటల ద్వారా సంఘాన్ని ప్రభు దర్శించులాగా రెండు చేతులు పైకెత్తి విత్తబడిన వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిలో దీవించులాగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు తండ్రి, జీవాధిపతి మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాలపు శిలువ ధ్యానంలో తండ్రి మరొక ఉదయం నీ పాదాల చెంత గడుపుటకు విజ్ఞాపనలు ప్రార్థనలు ఉపవాసము చేయుటకు మీరు చూపిన కృపకై మీకు స్తోత్రములు ప్రభా. గడిచిన 3 మాసములు మీరు కాచి కాపాడి 4వ మాసంలో అద్భుతంగా మీరు ప్రవేశపెట్టినందుకు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ దినం ప్రభా ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రార్థనలు విజ్ఞాపనలు చేయబోతుండగా నీ సన్నిధి బిడ్డలందరితో మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీరు నడిపించండి ప్రభా, మీరు కార్యములు సఫలము చేయమని ప్రార్థిస్తున్నాం. నీ వైపు బిడ్డలు చూస్తుండగా గొప్ప ఆదరణ బిడ్డలకి కలుగున గాకని ప్రకటిస్తున్నాం ప్రభా. ఈ దినం ముఖాముఖిగా తండ్రి మీరు వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడి ఉత్తేజపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కూర్చుందాం దయచేసి. వాక్య ధ్యానంలో అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 25-26 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానంలో మన వాక్యము మన అంశము 11. చెప్పండి, మళ్ళీ చెప్పండి. 11 అనేది మన అంశము. ఈ భాగంలో మీరు గమనిస్తే మొదటి అధ్యాయం 25-26 వచనంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ మరొకసారి మనం చదువుకుందాం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనపరచమని. ఇప్పుడు వీళ్ళు 11 మంది శిష్యులు ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది అండి? 11 మంది శిష్యులు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో ఏమడుగుతున్నారంటే ప్రభు దగ్గర తండ్రితో, మేము 11 మంది కదా ప్రభా, ఇంకొకరు మాకు దయచేయి, అప్పుడు మేము 12 మంది అవుతాం, నీ లెక్క మేము పరిచర్య చేస్తామని ఈ 11 మంది శిష్యులు ప్రార్థన చేస్తున్నారు. అంటే ఒకరు అవుట్ అయ్యారు కదా, ఒకరు వేరు కదమ్మా. ఎవరు? యూదా వెళ్ళిపోయింది కదా. ఇక మిగిలిన ఎంతమంది? 11 మంది మిగిలారు. యేసు ప్రభు కూడా ఆయన ఆహరోనుడై వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు అపోస్తలత్వం ఈ ప్రారంభ ఆది సంఘాల ప్రారంభప్పుడు ఈ 11 మంది ఏం చేశారంటే ఒక దగ్గర కూడుకొని ప్రార్థన మొదలుపెట్టారు. ఆ ప్రార్థనలు ఏమడుగుతున్నారంటే ప్రభా మేము 11 మంది ఉన్నాం,
మాకు ఇంకొకరిని ఇచ్చేసే అంటే నువ్వు ఏర్పరచుకున్న వాడిని మాకు తెలియపరచు, మాకు కనుపరచు, అప్పుడు మేము 12 మంది అవుతాం, కలిసి పరిచర్య చేస్తాం నీ లెక్క అని ప్రభు దగ్గర వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇలా ప్రార్థన చేస్తుంటే జరిగింది ఏంటో మీకు జ్ఞాపం చేస్తా. ఇప్పుడు అలా ఒక్కరు వెళ్ళిపోయారు, యూదా వెళ్ళిపోయాడు. యూదా ఎట్లా వెళ్ళిపోయాడు అనే విషయం మీకు జ్ఞాపకం చేస్తా. 11 మంది ఉన్నారండి. మొత్తం ఎంతమంది ఉండాలి? 12 మంది శిష్యులు యేసు ప్రభు వారు ఏర్పరచుకున్నారు. అసలు మొదట ఎంతమంది వచ్చారండి శిష్యులు? 70 మంది ఉండేటోళ్ళు. 70 మందిలో ఒక్కొక్కరు అవుట్ అవుతూ అర్థమవుతుందా? మీ లెక్కనే అవుట్ అవుతూ లాస్ట్కి మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే 12 మంది మిగిలిరు. ఎంతమంది? 12 మంది. చూసిరా, లాస్ట్ వరకు సహించాలి, లాస్ట్ వరకు ఉండేటోడే చెప్పండి వాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి. ఇక మధ్యలో కొంతమంది అవుట్ అవుతారు, మధ్యలో అవుట్ అవ్వద్దు. స్తోత్రం చెప్పండి. మధ్యలో అవుట్ అవ్వడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. మీ పని మీరు చేస్తే మంచిగా, వేరే పనులు మీరు ఇన్వాల్వ్ అయితే అవుట్ అవుతారు. సంఘంలో అయినా సమాజంలో అయినా గంతే. మనిషి అవుట్ అవ్వడానికి 2 కారణాలు. నీ పని నువ్వు చేయాలి, వేరే పని వేరేవానికి చేయనివ్వాలి. ఆ పని నీ పని, ఆ పని ఈ పని అన్నీ కలిపినావు అనుకో అవుట్ అవుతావు. యూదా కూడా అట్లా అవుట్ అయ్యింది. ఎట్లా చదవండి, 18 వచనం చదవండి. 18 వచనం. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన, ద్రోహం వలన అంటే యేసుక్రీస్తుకే ద్రోహం చేసిండు, అందుకే అవుట్ అయిండు. మీకు అర్థమవుతుందా? యూదా ఏం చేసిండమ్మా? ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన, చెప్పండి. యూదా ఏం చేసిండు? ద్రోహం చేసిండు కాబట్టి అవుట్ అయిండు. మీకు అర్థమవుతుందా? అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఎంతమంది మిగిలిరు అంటే 11 మంది మిగిలిరు. ఎంతమంది? వీళ్ళకేమో 11 మంది మిగిలితే ఆ నంబర్ ఎట్లా ఉంది చెప్పండి, సంఖ్య ఎట్లా ఉంది? చాలా రేర్, హార్డ్ నెంబర్ అది. కాబట్టి 12 ఉంటే ముచ్చటగా అంటే 12 మంది శిష్యులమవుతాం. అర్థమవుతుందా? ఇట్లా బాగుంటుందని దేవుని దగ్గర వాళ్ళు ప్రార్థన చేశారు. ఎంతమంది? మిగతా 11 మంది ప్రార్థన చేశారు. ఏమని? ఒక్కరు మాకు దయచే ప్రభా అంటే వీళ్ళు ఏర్పరచుకోవచ్చు, కానీ వీళ్ళు ఏర్పరచుకోవట్లేదు. వీళ్ళేమంటారు? ప్రభా నీ చిత్తానుసారంగా, నీ దృష్టిలో, నీ సంకల్పంలో, నీ ప్రణాళిక ఎవరైతే ఉన్నారో వారిని మాకు కనపరచు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు శిష్యుల్లో చాలా మార్పు వచ్చింది. అర్థమవుతుందా? వాళ్ళ సొంత పని, వారి సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలు ఏది ఉపయోగించట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు లేరు కదా. ఆయన 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 ఏంటో వాళ్ళు భూమి మీద తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళ పరిచర్యలో మొదటి మెట్టిది. ఇక పరిచర్య చేయాలి, ఎవరికి వాళ్ళు విస్తరించాలంటే వేరైపోవాలి, పరిచర్య చేయాలి. అందుకే ప్రభుని ఏమంటున్నట్టు తన దైవ చిత్తానుసారంగా మాకు ఇంకొకరిని దయచేయని అడుగుతున్నారు. అర్థమవుతుందా? ఈ పిల్లల వివాహ విషయంలో కూడా ఏం చేయాలి? అమ్మ దైవ చిత్తానుసారంగా ప్రభా మీరు ఏర్పరచండి అని ప్రార్థన చేయాలి. వీళ్ళు శిష్యులకే దేవుని దగ్గర అడిగారు. ఏమని? దైవ చిత్తానుసారంగా ఒకరిని ఏర్పరచమని అడిగారు. మరి పిల్లల పెళ్ళిళ్ళ విషయాల్లో, వివాహాల విషయాలు ఏం చేయాలమ్మా? అంతకన్నా ఎక్కువ ప్రభు దగ్గర అడగాలి. అర్థమవుతుందా? లేకపోతే భారీ నష్టపోతాం. చెప్పండి. భారీ నుండి అతి భారీ నష్టపోతామని చెప్పండి. చూసిరా, ఇప్పుడు ఒక శిష్యులు కావాలని దేవుని దగ్గర ఎట్లా అడిగిరో మీ పిల్లలకి మంచి సంబంధాలు రావాలని ప్రభు దగ్గర అంతే మీరు అడగాలి. ప్రభు ఎవరిని ఏర్పరిచారో, ఎట్లా ఏర్పాటు ఉందో అని సంకల్పం ఏంటో తెలుసుకోవడానికి మీరు ఇంకా బాగా ప్రార్థన చేయాలి. ఇక్కడ చూడండి, వీళ్ళు 11 మంది ప్రార్థన చేశారు. 11 మంది ప్రార్థన చేస్తే అక్కడ జరిగిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఇక 11 మంది ప్రార్థన చేశారు. ఎంతమంది అమ్మా? ఎందుకు ప్రార్థన చేశారు? 12వ వాడు కావాలని ప్రార్థన చేశారు. 12వ శిష్యుడు కావాలని ప్రార్థన చేస్తే 23వ వచనం చదవండి. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు మత్తయి అను ఇద్దరిని నిలవబెట్టి, చూసిరా, ఇద్దరు ఆప్షన్లు పెట్టుకుర్రు. అంటే ఒక్కరిని ఎన్నుకోవడానికి, నన్ను చూడండి అమ్మా, ఇద్దరిని ఆప్షన్లో పెట్టిర్రు. ఎందుకు? ఒక్కరిని ఏర్పరచుకోవాలి. ఇద్దరు పెట్టిర్రు. ఆ ఇద్దరిలో నిలబెట్టి వీళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. దేవుడు ఎవరిని చూపిస్తాడు, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారని ఇద్దరు నిలబెడితే అలా ఎవరి పేరు వచ్చిందంటే అమ్మా మత్తయి పేరు వచ్చింది. మత్తయి చెప్పండి, అతని పేరు వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది ఏరమ్మలు? 12 మంది. ఎట్లా ఏర్పరచుకున్నారో ఆ విషయం మీకు చెప్తా, వినండి. ఎట్లా ఏర్పరచుకున్నారంటే చిట్టీలు వేసారు. ఏం చేసారు? వింటురా? చిట్టీల ఆప్షన్ అప్పుడే ఉంది. చిట్టీలు వేస్తారు కదా. చిట్టీలు ఎందుకు వేస్తారు? సందర్భాలు చెప్పండి. మీరు స్పీడ్గా చెప్పాలి, టైం నాకు సరిపోవట్లే.
మళ్ళీ 10 నిమిషాలు లేట్ అయితే 10 నిమిషాలు లేట్ చేసిర్రు మీ పాస్టర్ అంటారు మీరు. చిట్టీల ఆప్షన్ ఎందుకు వేస్తారు చెప్పండి? ఏ సందర్భాల్లో వేస్తారు? మీ ఊర్లో కానీ మీ 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 మీకు తెలిసిన వారిలో లీడర్ని ఎన్నుకోవడానికి చిట్టీలు వేస్తారంట. ఓకే. ఆటలాడనీకి వేస్తారు, స్కూళ్ళల్లో కంపల్సరీ వేస్తారు. ఇంకా చెప్పండి, చిట్టీలు ఏ సందర్భాలు వేస్తారు? అంటే చిట్టీలు అంటే ఆ చిట్టీలు కాదు, పేరుండే చిట్టీలు. అమ్మా ఆటలాడేటప్పుడు చెప్పిండు, ప్రవీణాన్ని చెప్పిండు. యుగాదాము సర్దుబాటు కొరకు చిట్టీలు వేస్తారు. యోనా దగ్గర వేసిర్రు. ఆ విషయం కూడా జ్ఞాపకం చేస్తా. అట్లా చెప్పాలి, వాక్యానికి రిలేటెడ్ చెప్పాలి. ఇంతకాలం నుండి వాక్యాలు ఉంటారు కానీ నేను సికింద్రాబాద్ అంటే మీరు హైదరాబాద్ అంటారు. ఏడ దొరికిర్రో నాకు అర్థంగా. చెప్పండి, ఇంకా చిట్టీలు వేసే సందర్భాలు చెప్పండి. పన్యాన మస్తు చెప్పిండు, వాక్యం రిలేటెడ్ అవి చెప్పాలి. టాపిక్ 11 కదా, మన అంశం 11. 11లో నేను చెప్తా ఏమేమి ఉన్నాయి. ఒకసారి చెప్పండి, 11లో ఏమేమి ఉన్నాయి బైబిల్లో? ఒక్కడు కూడా చెప్పలేరు మీరు. యూ కాంట్ నై బోల్ సక్తే, మీరు చెప్పలేరు 11లో ఏమేమి ఉన్నాయి. సరే, ఇక అంశం చిట్టీలు ఏ విషయాలు వేస్తారు చెప్పండి? పన్నెండు రిలేటెడ్ చెప్పాడు, వీళ్ళిద్దరు ఒకటి చెప్పారు. మీరు ఒక్కడు కూడా చెప్పలేరా చిట్టీలు ఏ సందర్భాలు వేస్తారమ్మా? డిసిజన్ తీసుకోవడానికి. అదే ఫనేనా చెప్పిన దాంట్లోనే కలిసింది. పోలే, బైబిల్లో చిట్టీలు వేసుకున్న సందర్భాలు చెప్పండి. యేసుప్రభు అంగీ కొరకు చిట్టీలు వేసుకురు, అది కూడా వస్తుంది ఇప్పుడు రిలేటెడ్. అది కూడా కరెక్ట్ చెప్పారు, వీళ్ళిద్దరు కరెక్ట్ చెప్పారు. వీళ్ళిద్దరే పాస్ అవుతారు ఈరోజు. మీకేం తట్టట్లేదమ్మా? పని చేయట్లేదా? అదే అంగీల కొరకు వేసారు, అదే వచ్చింది కదమ్మా. ఇంకేం చెప్పలేరు మీరు. అదే యోనా కోసం చిట్టీలు వేసారు, అదే అదే ఇందాక చెప్పిందే. ఇంకా చిట్టీలు వేసే సందర్భాలు ఏం లేవా? సరే, వీళ్ళు ఏం చేసారంటే 11 మంది 12వ వాని కొరకు ఏం చేశారమ్మా? ప్రార్థన చేసి చీటీలు వేసారు. చీట్లు వేయగానే ఎవరి పేరు? ఇద్దరు ఆప్షన్లో పెట్టిరు. ఇద్దరిని ఆప్షన్లో పెడితే ఒకని పేరు వచ్చింది. ఏం పేరంట? మత్తీయ. ఆ పేరు ఎట్లా వచ్చిందంటే వీళ్ళు చిట్టి వేసినందుకు కాదు, అది దేవుని ఏర్పాటు, అది దైవ సంకల్పం. అర్థమైందా? ఈ చిట్టిలో మన పేరు రాగానే మనం ఏమనుకుంటాం? అమ్మయ్య నేను ఎంత అదృష్టవంతుడో, నీ పొంద. దానివల్ల కాదు. మీకు అర్థమవుతుందా? అసలు ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే దేవుడు ఏర్పరచుకొని ఉంటాడు, దేవుని ఏర్పాటు అది. అర్థమైందా? ఆ చిట్టిలో నీ పేరు రావడం అనేది దైవ సంకల్పం. అది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తా, అది దైవ సంకల్పం. నువ్వేమనుకుంటావు? నా అదృష్టం బాగుంది, 100 మందిలో చిట్టి ఎత్తే నా పేరే వచ్చింది, ఐఎమ్ లక్కీ బాయ్. కాదు, నువ్వు లక్కీ కాదు, అది నీ పట్ల దైవ సంకల్పం, దైవ చిత్తం. అది దేవుడు అనాది కాలంలో ఏర్పరచుకొని ఇవాళ చిట్టి వేస్తే ఈ సంవత్సరం ఈ టైంలో నీ పేరు రావాలని దేవుడు ముందుగానే రాసి పెడతాడు. ఆ విషయం మీకు జ్ఞాపకం చేస్తా. స్తోత్రం చెప్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం. చూసిరా, తన చిత్త ప్రకారముగా, తన చిత్త ప్రకారం, జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా వినండి. తన చిత్త ప్రకారముగా దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా చూసిరా తన కుమారులుగా అమ్మా అంగీకరించుటకై మనలను చూసిరా. మనలను అంట దేవుడు ఏం చేశాడంటే ముందుగా తన కోసం నిర్ణయించుకొని, జాగ్రత్త వింటురా, దేవుడు అంట మనలను తన కొరకంట ముందుగా. అర్థమైందా? మీరేమనుకుంటారు? ఎవరో వాక్యం చెప్తే మేము విన్నాం, ఎవరో చెప్తే మేము రక్షింపబడ్డాం, మాకై మేము నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ రాంగ్. మీరు బాప్తిసం తీసుకుని మీరు నమ్మి రక్షింపబడ్డారంటే అర్థమవుతుందా? అది దైవ సంకల్పం, దేవుడు ఎప్పుడో రాసి పెట్టిండు అది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందమ్మా? మీకు అర్థమవుతుందా లేదా? అంశం మీకు అర్థమవులే. ఇంకా నేను చెప్తా, వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 11 మంది కలిసి ఏం చేశారంటే
12వ వాని కొరకు, అంటే 12 మంది శిష్యులు ఉండాలి కాబట్టి 11 మంది 12వ వాని కొరకు చిట్లు వేసిరు. ఇట్లా వేయగానే ఇద్దరు ఆప్షన్లు పెట్టుకోరు. ఇద్దరిలో ఎవరి పేరు వచ్చిందంటే మత్తి అనే ఒక పేరు వచ్చింది. ఆ వ్యక్తి పేరు ఎట్లా వచ్చిందంటే చీట్లు వేసినందుకు కాదు, ఆ చీట్లో ఏ పేరు ఎప్పుడు ఎందుకు రావాలో దేవుడు ముందుగానే నిర్ణయించాడు. అది దైవ సంకల్పం. అర్థమైందా? ఇప్పుడు ఎఫెసీ 1:6 ఏమంటాడంటే మనము నమ్మి బాప్తీసం తీసుకోవడం, అది చూసారా మీరు, నమ్మడం, బాప్తీసం తీసుకోవడం, ప్రభువులో ఇలా ఉండడం, ఇది అనాది కాలపు సంకల్పం. అంటే దేవుడు ముందుగా ఏర్పరచుకున్నట్టు నిర్ణయించాడు. ఇక మీరు మీ సొంత తెలివితేటల వల్ల నా మంచితనాన్ని బట్టి నాకు రక్షణ వచ్చింది, నేను బాప్తీసం తీసుకున్న, రాంగ్ అది. అర్థమైందా? నీ మంచితనం కాదు, దైవ సంకల్పం. దేవుడు ముందుగా ఏర్పరచుకున్నాడు. ఎట్లా? జగత్పునాది వేయబడక మునిపే నిన్ను ప్రభు ఏర్పరచుకున్నాడు కాబట్టి నువ్వు రక్షింపబడ్డ ఇవాళ ప్రభు సన్నిధిలో ఉన్నావు. అది దైవ సంకల్పం. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమిపడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి దేవుడు ఆది నుండి ఏం చేశాడండి? ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆ 11 మంది ఏం చేశారంటే 12వ వాడిని ఎట్లా ఏర్పరచుకున్నారు అంటే వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే చీట్లు వేస్తే ఒకళ్ళ పేరు వస్తుందని వారు అనుకున్నారు. కానీ దేవుడు ముందుగానే ఇట్లా ఏర్పరిచారు. ఎట్లా? వీళ్ళు చీట్లు వేసుకోవాలి, వాళ్ళు మత్తయి పేరు రావాలి అని దేవుడు ముందుగానే అనుకున్నాడు. మీకు అర్థమవుతుంది కదమ్మా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, మనమంట ప్రభు వలన ముందుగానే ప్రేమింపబడ్డాం. అంటే ముందుగానే దేవుని ప్రణాళికలో ఉన్నాం, దైవ ప్రణాళికలో మనం ఉన్నాం, ఆయన ఏర్పాట్లో ఉన్నాం. ముందుగానే మన కొరకు ఆయన ఆలోచన చేసి పెట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, చదవండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు నమ్ముట వలనను, మీరు సత్యమును నమ్ముట వలన. చూసిరా, మనం ఇలా నమ్మడం, బాప్తిసం పొందడం, ఇట్లా ప్రభువులో ఉండడం అనేది ఏంటి తెలుసా? దేవుని ఏర్పాటు ఇది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏంటండి ఇది? చెప్పండి. దేవుని ఏర్పాటు అంటే మనం రాలేదు ఇక్కడికి. దేవుడు నీ పట్ల ముందుగా ఆలోచించాడు. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? బైబిల్లో రాస్తాడో మనము జగత్పునాది వేయబడక ముందే జగత్పునాది అంటే సృష్టికి ముందుగానే దేవుడు మనల్ని అనుకున్నాడు, నిన్ను అనుకున్నాడు. నీ పట్ల దేవుడు ఇట్లా డిజైన్ చేస్తాడు, నీ పట్ల దేవుడు ఇట్లా ఆలోచన చేస్తాడు, నీ జీవితం ఇట్లా జరుగుతుందని ముందుగానే దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. ఆ తర్వాత భూమికి పునాది వేశాడు, సృష్టింపబడ్డాడు. ఆ తర్వాత నువ్వు వచ్చావు, అంటే నువ్వు ముందే వచ్చావు. ఎట్లా? ఆయన ముందు అనుకున్నాడు కాబట్టి. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. దేవుని ఏర్పాటు అండి ఇది. ఏంటండి? ఇప్పుడు 11 మంది ఏం చేశారంటే 12వ వాడిని ఎట్లా ఏర్పరచుకున్నారో అట్లా దేవుడిని ముందుగానే ఏర్పరచుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏంటో నేను దేవుడు ఏర్పరచుకుంటే సంతోషం లేదా మీకు? అంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు నరకానికి పోవని అర్థం. దాన్ని బట్టి మీకు సంతోషం లేదా? ఉంటే స్తోత్రం చెప్పండి. మన పరలోకి వెళ్తున్నాం అంటే ఎంత సంతోషం ఉండాలని. దేవుడు ముందుగానే డిజైన్ చేశాడు, దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నాడు. నేను అనాది కాలపు సంకల్పం అది, దేవుడిని పరలోకం తీసుకెళ్ళడం. స్తోత్రం చెప్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 2:5 దొరకలేదు ఎవరికి? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారి విశ్వాసమందు భాగ్యవంతులుగా, తను ప్రేమించు వారికి భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను దేవుడు ఏర్పరచుకొనలేదా అంటే దేవుడు చూడండి మన పరలోక రాజ్యం కొరకంట ముందుగానే ఏర్పరచుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమయ్యేలాగా చెప్తా. పరలోకము ఇన్ని ఎకరాల్లో లేకపోతే
ఇన్ని స్క్వేర్ ఫీట్లో ఉండాలని దేవుడు ఆలోచన చేసి పరలోకం ఒకటి తయారు చేశారు. ఆ పరలోకంలో ఎవరు ఉండాలనేది కొంతమంది దేవుడు ముందుగానే నిర్ణయించారు. అందులో నువ్వు ఉన్నావు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అదేనండి దేవుని ఏర్పాటు అంటే. అది స్తోత్రం చెప్పండి. 11 అంటే ఏర్పాటు అని అర్థం. చెప్పండి, ఏర్పాటు. పర్యాయ వచనాలు చెప్పండి. అండ్ ఎంచుకోవడం, ఇంకా ఏర్పాటు, ఏర్పరచుకోవడం, ఎన్నుకోవడం. ఇంకా లేవా పదాలు? మామూలు పదాలే తెలవదంటారా? ఇంకా పదాలు లేవమ్మా తెలుగులో? ఏర్పాటు, ఏర్పరచుకోవడం, ఎన్నుకోవడం, ఏమో చెప్తారు. ఇంకా ఉన్నాయి కదా, చాలా పదాలు ఉంటాయి. ముందుగా నిర్ణయించడం. సరే, వాక్యంలోకి వెళ్దాం. ఎంత సంఖ్య? 11. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి 65వ సంకీర్తన, 65వ సంకీర్తన 4వ చరణం చూడండి. 65వ సంకీర్తన ఆవరణములలో, జాగ్రత్తగా చూడండి, చదవండి. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొను. చూసిరా, నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. వాడు. చూసిరా, స్తోత్రం చెప్పండి. నీ ఆవరణములు అంటే సన్నిధిలో. సన్నిధిలో దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నారో వాళ్ళు ఎవరంట? ధన్యుడు, ధన్యులు. అంటే ఏర్పరచుకొనని వారు అన్యులు. చూసిరా, మనకు ఎంత భాగ్యం ఇచ్చాడు దేవుడు. మనం ఎక్కడ ఉంటున్నాం? భాగ్యనగరంలో. అంతేనంటారా? అందుకేనా భాగ్యం? కాదు. హైదరాబాద్కి ఇంకో పేరేంటమ్మా? అందుకే నువ్వు ధన్యుడువా? అందుకే మీరు భాగ్యవంతులా? కాదు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. చూసారా? ఏడో ఊర్లో ఉండేటోళ్ళు మిమ్మల్ని ఇక్కడ నడిపించారు. చూసారా? అది మీరు 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 అందుకు భాగ్యవంతులు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, చదవండి. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. చేర్చుకునేవాడు ధన్యుడు అంట. చూసారా? దేవుని ఏర్పాటులో ఉండేటోళ్ళు అందరూ ఎవరండి? ధన్యులు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 11 మంది ఒకళ్ళు ఏర్పరచుకున్నారు. చూసారా? ఆ 12వ వాడు ఎవరంటే ధన్యుడు. మీరెవరు? ధన్యులు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఆ ఆవరణంలో నివసించడానికి, నివాసం ఉండడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. చూసారా? మీరు ధన్యులు. ఇవాళ మీరు వచ్చారు, ధన్యులు. రాని వాళ్ళు అన్యులే. హల్లెలూయా. మీకు అర్థమవుతుందమ్మా? ఎంత సంఖ్య? 11. 11 అంటే ఏర్పరచుకోవడం. చెప్పండి. సరే, ఈ 11 మంది ఏం చేశారంటే చీట్లు వేసి 12వ వాడిని ఏర్పరచుకుని అప్పుడు అపోస్తలత్వం అనేది మొదలుపెట్టారు. పని మొదలుపెట్టారు. ఏ పని? దేవుని పని. అపోస్తలత్వం అనే పని మొదలుపెట్టారు. ఒకడు ఇటు వెళ్ళిపోయాడు, ఒకడు అటు వెళ్ళిపోయాడు. ఇట్లా 12 మంది 12 వైపు వెళ్ళి ఏం చేశారంటే సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. స్తోత్రం చెప్దాం. అలా ఒకడు మన దగ్గరికి వచ్చింది. ఎవరమ్మా? తోమ మన దగ్గరికి వచ్చారు. చూసారా? దీన్ని అపోస్తలత్వం అంటారు. దేవుడు ఏర్పాటు ఇట్లా ఉంటుంది. తోమా అని దేవుడు ఎందుకు తయారు చేసిందంటే శిష్యుడిగా ఇక్కడికి రావాలి, ఇండియాకి ఏం చెప్పాలి? సువార్త ప్రకటించాలి. ముందుగానే ఏర్పాటు అది. స్తోత్రం చెప్తారా? రైట్. వాక్యంలో ఇట్లా చీట్లు వేసుకున్న వాళ్ళ గురించి మనం ధ్యానం చేస్తే యోనా గ్రంథంలోకి వద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది, ఎవరిని బట్టి గింత మనకు కీడు సంభవించిందని తెలుసుకోవడానికి మనము చీట్లు వేసుకున్నానని. చూసారా? వీళ్ళకి ఆలోచన ఎట్లా వచ్చింది? అంత చదువుకున్న వాళ్ళండి అంటారా? కాదు. దేవుడే ఆలోచన ఇచ్చాడు. వింటారా అమ్మ వాక్యం? నన్ను చూడండి, టైం అయిపోయింది. యోనా గురించి తెలుసు కదా? తెలుసా తెలవదా? తెలుసు అంటే తెలుసు అని చెప్పండి. లేదంటే చెప్తే ఒక 2 నిమిషాలు యోనా గురించి చెప్తా. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఉన్నాం కదా మనం. మధ్యలో మీకు తెలవాలి. యోనాతో దేవుడు ఏమన్నాడంటే నినివే పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పమన్నాడు. ఎక్కడికమ్మా? అంటే చెప్పమంటే నినివేకి వెళ్ళడం యోనాకి ఇష్టం లేదు. ఇష్టం లేక ఏం చేశాడంటే ఓడైతే ఎక్కాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడమ్మా? తర్షీష్ అనే పట్టణానికి వెళ్ళాడు.
ఆ పట్టణానికి బయలుదేరి వెళ్తే మధ్యలో దేవుడు ఏం చేశాడంటే సముద్రానికి సెలవు ఇచ్చాడు. ఏమని? యోనాను భయపెట్టమని చెప్పిండు. ఇక సముద్రం భయపెట్టడం మొదలు పెడితే అసలు యోనా భయపడలేదు, ఆ సముద్రం ఉండే ఆ ఓడలో ఉండే వాళ్ళందరూ భయపడ్డారు. భయపడి మనకి ఎందుకు ఇట్లా అయింది, ఇంతకాలంకి వెళ్ళి ఎప్పటికెళ్ళో ప్రయాణాలు చేస్తున్నాము, ఎప్పుడు కాలేదు, ఎవడో ఒకరు దరిద్రం మన దగ్గరికి వచ్చిండు అని చీట్లు వేసుకోరు. ఏం చేసారమ్మా? చీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చిందంట అంటే యోనా పేరు ఎందుకు వచ్చింది? దేవుని ఏర్పాటు అది. చూసారా? దేవుని ఏర్పాటు, దేవుని ఏర్పాటు అది. మీ పేరు ఏదైనా వచ్చిందనుకో మీరు గొప్పగా ఫీల్ అవ్వకండి, అమ్మ నా మంచితనాన్ని బట్టి వచ్చిందని. ఏమనాలే? దేవుని ఏర్పాటు అది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మరి 100 మందిలో మన పేరు వస్తే మనకు ఒక ఫీల్ ఉంటుంది కదా అమ్మ, ఉంటుంది కదా, ఉంటుంది. ఎందుకు ఉండదు? ఆబ్వియస్లీ అమ్మ మనకి ఇంత ఉందా, మనం అదృష్టవంతులని మనకు వస్తుంది. కానీ నువ్వు ఏమనుకోవాలి తెలుసా? అలా వచ్చినందుకు ఇది దేవుని ఏర్పాటు అని చెప్పాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇక యోనా కొరకు ఏం వేసారంట? ఇట్లా వేయగానే యోనా పేరు వచ్చింది. ఎవరి పేరమ్మా? అంటే వీళ్ళు వేసినందుకు వచ్చిందా లేకపోతే వస్తుందా యోనా పేరు? సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం చదవండి. 16:33. చీట్లంట మనం వేయడమైతే ఇవి వేస్తాం కానీ తీర్పు దేవుడిస్తాడంట. వింటుర్రా? ఓ 10 మంది పెద్దోళ్ళు ఉన్నారనుకో, 10 మంది పేరు రాసి వేసేటప్పుడు ఒకరిని పిలుస్తాం, బుడ్డోడిని, వాని చేత వేపిస్తాం. అంటే వాడు వేసినందుకు నీ పేరు వచ్చిందా? మనం నలుగురు కలిసినాం అనుకోండి, మనకే నమ్మకం లేదు కాబట్టి ఒక పెద్ద ఆయన పిలుస్తాం. పెద్ద ఆయన నువ్వు రా, నువ్వైతే మాకు న్యాయం అవుతుందని పిలుస్తాం. పెద్ద ఆయన వేయగానే భవానీ పేరు వచ్చిందనుకో, భవానీ ఏమనుకుంటుంది? పెద్ద ఆయనలు ఇంత ఉందా అనుకుంటుందేమో. పెద్ద ఆయన కాదు, భవానీ కాదు, ఎవరు? దేవుని ఏర్పాటు. ఎవరు ఎప్పుడు పేరు రావాలో, ఎప్పుడు ఎవరికి ఏది చెందాలో దేవుడు ఏం చేస్తాడంటే ముందుగానే ఏర్పరుస్తాడు, ముందుగానే ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ చూసారా? సీట్లు అయితే మనం వేయడం అయితే వేస్తామంట కానీ అట్లా పేరు రావడం అనేది దేవుని చిత్తం. దేవుడే ఆ పేరు పంపిస్తాడంట. స్తోత్రం చెప్పండి. అంటే తీర్పు తీర్చేది దేవుడే. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అది ఏంటంటే దైవ చిత్తానుసారమైన దేవుని ఆలోచన. అది జర సౌండ్ తగ్గండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. త్వరగా చదవండి, టైం అయిపోయింది. ముందుగా నిరీక్షించిన మనము, చూసిరా? ముందుగా నిరీక్షించిన మనము మహిమకు కీర్తి కలుగ చేయవాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, వినండి, దేవుడు అంట తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి. చూసారా? దేవుడు మన పట్ల ప్రీ ప్లాన్తో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. నీ పట్ల దేవుడు ఎలా ఉన్నాడమ్మా? అదే తెలుగులో ఏమన్నాడు? ముందుగానే నీ కొరకు దేవుడు నిర్ణయించాడంట, నిశ్చయించాడు. ఏమని? నువ్వు ఏడో పుడతావు కృష్ణా జిల్లాలో, ఏడో ఉంటావు హైదరాబాద్ వస్తావు, ఇల్లు కట్టుకుంటావు, అపార్ట్మెంట్లో ఉంటావు, కారు కొంటావు, సొమ్ము కొంటావు, పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తావు, ఈడ నీ జీవితం అయిపో దేవుడు ముందుగానే ఇట్లా రాసి పెట్టాడు. నువ్వేమనుకున్నావు? నేనండి చిన్నప్పటికెళ్ళి కష్టపడి హైదరాబాద్ వచ్చి ఇంత పెద్దోడిని మీరు అనుకుంటారు. అదే కదా అందరి ఫీలింగు కాదా? లోపల ఫీలింగ్ చెప్పండి, బయట ఎట్లా ఉందో తెలియదు కానీ లోపల చెప్పండి. నా కష్టార్జితం అండి, నా తెలివితేటలు, నా జ్ఞానం అనేటోళ్ళు చాలామంది. అసలు వాళ్ళకి దేవుడు ఇచ్చాడనే విషయం వాళ్ళకి మర్చిపోతారు. వాళ్ళకి తెలవట్లేదు. దేవుడు ఇస్తాడు. ఎవరు ఇస్తాడని చెప్తారా? దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. 11 ఏం చెప్తుందమ్మా? ఏర్పాటు అని చెప్తుంది. అర్థమవుతుందా? 11 ఏం చెప్తుంది? ఏర్పాటు. ఇప్పుడు మీరు ఎంతమంది అంటే ఏం చెప్తారు? చాలామంది. మీ చాలామందిలో ఇంకొకరు తక్కువ ఉన్నారని చెప్తుంది. ఒకళ్ళు మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఒకళ్ళు మీరు ఏం చేయాలంటే ఏర్పరచుకోవాలి. దేనికి? సువార్త ప్రకటించడానికి, మీతో కూడా ప్రార్థన చేయడానికి, మీతో సమాసం ఉండడానికి ఇంకొకరు మీరు ఏర్పరచుకోవాలి. ఇది ఇక్కడ చెప్పేది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పి ముగిస్తా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం
అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. 2:14. అయితే ఆ, పేతురు ఆ 11 కూడా అంటే 11 మందితో లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, ఆ, యూదయు మనుషులారా, ఉమ్, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఆ, ఇది మీకు తెలియగాక ఆ, చెవియొగ్గి నా మాటలు వినుడి. ఆ, మీరు ఊహించినట్టు ఆ. వీరు మత్తులు కారు. చాలా అండి, నేను చెప్తా వినండి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తా. ఇలా ఎంత సంఖ్య? 11. చెప్పండి. ఈ 11 మంది కలిసి ఏం చేశారంటే ప్రార్థన చేస్తే దేవుడు 12వ వాడిని ఏర్పరిచాడు. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేశారంటే ప్రార్థనలు చేశారు. ఏం చేశారమ్మా? ప్రార్థన. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసిన సందర్భం ఏంటంటే 50వ రోజు. ఎన్నో రోజు అండి అంటే ఏంటో? పెంతికోస్ దినం. బైబిల్లో 50 అంటే సంఖ్య, మీకు అర్థమై సంఖ్య నంబర్ చూడండి. 50 అంటే పెంతికోస్ దినం, 3 అంటే పునరుద్ధానపు దినం. ఇట్లా నంబర్స్ ఉన్నాయి బైబిల్లో. 50వ రోజు అంటే పెంతికోస్ దినాన్ని వీళ్ళంతా కూడా కలిసి అంటే ఒక మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు 11+1 12 అయ్యారు. 12 మంది కలిసి ప్రార్థన చేస్తుంటే 17 దేశాలకు వెళ్ళి వచ్చారంట ప్రజలు. ఎక్కడికి వెళ్ళి అంటే 17 దేశపు జనాలు. భాష ఒకటి ఉంటుందా? ఉండదు. ఎట్లా ఉంటాయమ్మా? వేరు వేరే భాషలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళంతా కలిసి ఏం చేస్తారంటే ఒక గదిలో ప్రార్థన చేస్తుంటే వీరందరి మీద అనుకుంటే ఆత్మ వచ్చింది. ఫస్ట్ టైం అది ఆత్మ భూమి మీదకి. అర్థమైందా? అపోస్తలత్వ కాలంలో యేసుక్రీస్తు తర్వాత అర్థమైందా మొట్టమొదటిసారి ఆత్మ వచ్చింది. ఈ ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ ఏం చేసిందంటే వీళ్ళు అన్య భాషలు మాట్లాడేటట్టు చేసింది. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతున్న సందర్భం. నేను ఇలా ఏం చెప్తున్నా అంటే ఈ 11 మంది ఉన్నారు చూసారా? 11 మంది. ఈ 11 మంది మీద దేవుని ఆత్మ వచ్చింది. స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఏం చేశారంటే అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆత్మను పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏమంటే మీలో ఒక్కరిని మీరు చేర్చుకోవాలి. ప్రార్థనకి, వాక్యానికి, సహవాసానికి ఒక్కరు మీరు ఏం చేయాలి? చేర్చుకోవాలి. చెప్పండి, చేర్చుకోవాలి. ఇక మీరు ఒక్కరే కాదు, మీతో పాటు ఒకరిని చేర్చుకోవాలి. మీ అకౌంట్లో ఒకరు ఉండాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మీకు అర్థమవుతుందో? సరే, ముగింపులో 11 మంది శిష్యులు ఏం చేస్తారంటే 12వ వాడి కొరకు చీట్లు వేస్తే 12వ వాడు వచ్చింది. అది దైవ ఏర్పాటు. 11 అనే సంఖ్య దైవ ఏర్పాటే. అది మనం సామెతలు 16లో చదివినాం కదా. చీట్లు వేయగానే నీ పేరు వచ్చిందంటే వేయడం మన వంతు, తీర్పు తీర్చడం అంటే ఆ పేరు రావడం దేవుడిదే. స్తోత్రం, హల్లెలూయా. రైట్, ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. రేపు 12 అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన. ఈ దినం ఉపవాసాన్ని ప్రభు అంగీకరించులాగా, ఈ దినం చేయబోతున్న ప్రార్థన విజ్ఞాపనలన్నీ ప్రభు సఫలం చేయులాగా, విత్తబడిన వాక్యం కొరకు 2 చేతులు పైకెత్తి ప్రభుకు ఒకసారి బిగ్గరంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆశ్చర్యకరుడా, మీ స్తోత్రాలు తండ్రి. జీవాధిపతి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. మరొక దినము తండ్రి ఈ ఉపవాస ప్రార్థనలో, శిలువ ధ్యానంలోనైనా ఉదయకాలపు ఆరాధనలో ఈ నామాన్ని ఘనపరిచే ఆధిక్యతను మీరు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ఆత్మ ద్వారా ప్రభా మీరు కార్యం జరిగించినందుకు స్తోత్రములు తండ్రి. ఈ దినం చేయబోతున్న ప్రార్థన విజ్ఞాపనలు అన్నీ సఫలం చేయనైనా ఉపవాసాన్ని మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం నైనా. ఈ దినం ఏ సమస్య ప్రభా బిడలు పక్షమున నైనా మీరు కార్యం చేయబోతున్న ఆ సమస్యలకు నైనా గొప్ప జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం చేయబోతున్న ప్రార్థనలన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఏ బాధల్లో, శ్రమలో, శోధనలో ప్రభా నీ దగ్గర మొరపెడుతున్నారు. ఉపవాసంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఊహకు అందని కార్యములు జరుగును గాకను ప్రకటిస్తా ప్రభా. ఈ దినం నోటి నిండా నౌకలుగా చేయండి. సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక ఐక్యత, అన్యున్నత సహవాసం ఇప్పుడున్న మనతోనూ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తం ప్రవేశం సంపూర్ణ విజయం కలు, అపవాది క్రియలకు నాశనం కలు. ఆమేన్.